వెల్కమ్ టు ది వీడియో. దిస్ ద డే 7 ఆఫ్ డూయింగ్ లీడ్ కోడ్. సో క్వశ్చన్ మనకి ఈజీ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 3600. ఇది చాలా ఈజీ ప్రాబ్లమ్, ఇక్కడ ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. చెక్ డిసేబుల్ బై దేర్ సమ్ అండ్ ప్రోడక్ట్. సో ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ ది ప్రోడక్ట్ ఇంకా సమ్ రెండుని యాడ్ చేసే వచ్చేదాన్ని అది డిసేబుల్ బై ఎన్ అవ్వాలంటే ఒరిజినల్ నెంబర్తో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 99 అనేది ఒక నెంబర్ ఉంది. సో దాన్ని యాడ్ చేసి మనకి 18 వస్తుంది. 9 into 9 చేస్తే 81 వస్తుంది. ఆ రెండు సమ్ అయితే 99. సో ఆ 99 కాస్త 99 డివైడ్ అవుతుంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 22ని యాడ్ చేసి మనకి 2 + 3 చేస్తే 5 వస్తుంది. 2 into 3 అయితే 6 వస్తుంది. దాని సమ్ ఈజ్ ఈక్వల్ టు 11. 11 అనేది 23 డిజిబుల్ అవ్వదు. సో మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. కన్స్ట్రెయింట్స్ చూసుకునేది అయితే n అనేది దీని మధ్యలో ఉంటుంది. 1కి ఇంకా 10 power 6 మధ్యలో ఉంటుంది. సో ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఒక 2 మెథడ్స్ యూజ్ చేయాలి. ఒకటేమో డిజిట్ ఎండ్ వాడి మనం ప్రోడక్ట్ సమ్ కనుక్కోవాలి. రిజల్ట్ 1, రిజల్ట్ 2. ఓకే, సో ఇక్కడ రాద్దాం వైల్ n. ఓకే, ఇక్కడ దీనికన్నా ముందు మనము రెండు తీసుకుందాం. ఒకటేమో సమ్, ఇంకొకటి ప్రోడక్ట్. ఓకే, సో డిజిట్ ఈజ్ ఈక్వల్ టు n mod of 10. ఓకే, సమ్లోకి వెళ్ళి యాడ్ చేయాలి డిజిట్ని, దీన్ని ప్రోడక్ట్ చేయాలి. ఓకే, డిజిట్. సో అయిపోయినాక రిటర్న్. ఇంకోటి ఇక్కడ రిజల్ట్ అనేది తీసుకున్నాం. రిజల్ట్ అనేది ఎంతో ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఈ ఎన్ వాల్యూ అనేది 1 2 3 4 ఉందనుకో, 1 2 3 1 2 1 అనే డిక్రీజ్ అయితే వెళ్తుంటుంది. సో మనం ఈ నెంబర్ మళ్ళీ కావాలి కాబట్టి రిజల్ట్ అనే దాన్ని స్టోర్ చేసుకున్నాం రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ పెట్టచ్చు. ఇక్కడ ఏంటి సమ్, సెకండ్ ఇఫ్ n divided by sum plus mod ఈక్వల్ టు 0 అన్నప్పుడు రాసేస్తే ఈక్వల్ టు ఉన్నప్పుడు ట్రూ అవుతుంది ఆర్ ఫాల్స్ అవుతుంది. ఇదే క్వశ్చన్ మనం లీడ్ కోడ్లో ఓపెన్ చేద్దాం. మనం లీడ్ కోడ్లోకి వచ్చేసినాం. ఆల్రెడీ సమ్ రాసేసాను. సో మీరు చూడొచ్చు, ఇంట్ అనేది వేరియబుల్ క్లిక్ చేసి దానిలో సమ్, ప్రోడక్ట్ అండ్ రిజల్ట్ వేస్తున్నాం. ఈ సమ్ అనేది సమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఈ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ అనేది మనం ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో అంత తీసుకుంటాం. సో వైల్ లూప్ రాస్తున్నాం. వైల్ లూప్లో ఇంటీజర్ అని తీసుకున్నాం. ఈ మెథడ్ అనేది నియర్లీ చాలా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్లో అడిగాడు. చూసుకోండి, నేర్చుకోండి. ఇదేంటంటే జస్ట్ సింపుల్గా మనం ఏంటంటే లాస్ట్ డివిజన్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది నంబర్ కానీ అట్లా అడుగుతారు. సో చూసుకోండి. నెక్స్ట్ సమ్ తీసుకున్నాం, ప్రోడక్ట్ తీసుకున్నాం. దాని తర్వాత దాన్ని మినిమైజ్ చేస్తాం. లైక్ 1 2 3 4 ఉంటే దీనివల్ల ఏమైతే లాస్ట్ ఎలిమెంట్ మైనస్ అయిపోతుంది అంటే రిమూవ్ చేస్తాం. ఓకే, విత్ డివైడింగ్ బై 10. ఓకే, ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ చేసినాము, యాడ్ చేసి దాన్ని డివైడ్ చేసి ఫిజికల్ టు 0 అయితే 2 రిటర్న్ చేస్తే, లేకపోతే ఫాల్ట్ సెండ్ చేస్తే రిటర్న్ చేస్తుంది. సో రన్ చేసి చూద్దాం. నోటస్ సబ్మిట్ చేస్తుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి.